వెల్కమ్ టు PM9 న్యూస్. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నారు. తర్వాత డోన్ డిఎస్పి వన్ సైడ్గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇంటి దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా పట్టించుకోకుండా తర్వాత నైటు హుసేన్ అనేటువంటి పిల్లోని తర్వాత అదే విధంగా డోన్ మరి రమణ వారి కుమారుని మణిని తీసుకొని పోయి మామూలుగా స్టేషన్లో ఎలాంటి వసతులు లేకుండా తర్వాత అక్కడికి తీసుకొని పోయిన తర్వాత హుసేన్ అనేటువంటి వ్యక్తికి ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినారు. హాస్పిటల్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా తర్వాత నైట్ డాక్టర్ కూడా లేడు. అనేక ఇబ్బందులకి గురవుతున్నాడు. ఏమైనా జరిగితే కూడా వన్ సైడ్ డిఎస్పీ చేస్తున్నాడు. తర్వాత ఈ డిఎస్పీ మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు. మీరు చూస్తున్నటువంటి విధంగా మరి రమణ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం కాబట్టి అతని కుమారుని దగ్గర డబ్బులు ఉన్నాయేమో అని చెప్పేసి ఎలాంటి డబ్బులు కానీ ఏమి కానీ దొరకకుండా కూడా అతన్ని తర్వాత మోటార్ సైకిల్ మీద పోయేటువంటి వ్యక్తిని హుసేన్ అనేటువంటి వ్యక్తిని మరి రమణ కుమారుడు మణిని ఇద్దరిని తీసుకొని పోయి కూడా ఎలాంటి వసతులు లేకుండా ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర ఉన్నారు. హాస్పిటల్లో ఎలాంటి డాక్టర్ నైట్ నుండి కూడా లేరు. అతని ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరిగినా డోన్ డిఎస్పీ ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్.